నీకు తెలుసా ఆగస్ట్ 2024లో ఎస్ఐపి కంట్రిబ్యూషన్ రికార్డ్ హైలో టచ్ అయిందిరా. అరౌండ్ 23,500 crores అయితే ఇన్వెస్ట్ చేశారు. బట్ నీకు ఒకటి తెలుసా, ఈ ఎస్ఐపిస్లో 73% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 900 రూపీస్ నుంచి 3,000 రూపీస్ మధ్యలో ఉంటుందని తెలుసా నీకు? ఇలాంటి చిన్న ఎస్ఐపిస్తో నువ్వు నీ గోల్స్ని ఎలా అచీవ్ చేస్తావు? నీకు గోల్స్ అచీవ్ చేయాలంటే నీ ఇన్వెస్ట్మెంట్ కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి కదా. నువ్వు ఇమాజిన్ చెయ్యు, నువ్వు మంత్లీ ఒక 3,000 రూపీస్ ఒక ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకుందాం. ఒక 5 yearsకి అండ్ ఒక 12% రిటర్న్స్ వస్తున్నాయి అనుకుందాం. సో దీని ప్రకారం చూసుకుంటే 5 years వచ్చినప్పటికే దాని వాల్యూ అరౌండ్ 2.47 lakhsగా ఉంటుంది. సో ఇప్పుడు ఆలోచించు, ఈ అమౌంట్ ఒక కార్ కొనడానికైనా సరిపోతుందా? లేదు. సపోజ్ నువ్వు అదే ఎస్ఐపిని 5,000కి ఇంక్రీజ్ చేసి సేమ్ రిటర్న్స్ వచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేసావు అనుకుందాం. అప్పుడు నీ వాల్యూ అరౌండ్ 4.12 lakhsగా ఉంటుంది. అంటే చూసావు, కేవలం 2,000 రూపాయలు పెంచితే నీ కార్పస్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 5,000 ఎస్ఐపికి నువ్వు ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళావు అనుకో, 5 years వచ్చినప్పటికీ దాని వాల్యూ అరౌండ్ 4.92 lakhsగా ఉంటుంది. సో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేస్తే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అలాగే మీ గోల్స్ పెద్దగా ఉంటే మాత్రం మీ ఎస్ఐపిస్ని పెంచడానికి అయితే చూసుకోండి, సో దట్ మీరు మీ గోల్స్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు.